హలో ఎవ్రీవన్, ఏపీలో ఏపీ పీజీ సెట్ 2024 బ్యాచ్ సంబంధించి అఫీషియల్గా కౌన్సిలింగ్ డేట్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మార్నింగ్ నేను మీకు ఆ వీడియో చేయడం జరిగిందమ్మా. సో మీరు ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలాంటి విషయాల గురించి ఆల్రెడీ మీకు అది చెప్పడం జరిగింది. సో ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందామంటే, సో నేను మార్నింగ్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నాకు చాలామంది స్టూడెంట్స్ వెంటనే కామెంట్స్ చేయడం జరిగింది. సో మా దగ్గర డిగ్రీ మార్క్స్ మేము లేదు, సో మాకు ఇంకా సెమ్ రిజల్ట్స్ రిలీజ్ చేయలేదు, ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి, మేము ఏం చేయాలి, ఇలాంటి విషయాల గురించి చాలామంది కామెంట్ చేశారమ్మా. సో ఇది ఒకటే కాకుండా ఇంకా కొన్ని డౌట్స్ అయితే అడగడం జరిగింది. సో వాటి గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి ఈరోజు మార్నింగ్ నుంచి నాకు ఎవరైతే కామెంట్ చేశారో అందరికీ కూడా నేను మీకు అయితే రిప్లై తీస్తున్నాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. సో అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అందరూ ఆల్లా పెట్టుకోండి. టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, అక్కడ కూడా డైలీ మీకు అయితే అప్డేట్స్ అయితే పెడుతుంటాను. కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈ రోజు నాకు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి మాత్రం నేనైతే రిప్లై ఇస్తున్నాను. చెప్పాను కదా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానని చెప్పేసి. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండే సరిపోతుందా కౌన్సిలింగ్కి, లేక సెమ్ మెమోస్ పక్కాగా ఉండాలా అనేసి ఒక డౌట్ అయితే అడగడం జరిగిందమ్మా. సో ఒకటి మీకు ఇక్కడ కంపల్సరీ మీరు రిజిస్ట్రేషన్ టైంలో మీ యొక్క మార్క్స్ మెమో అనేది అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుందమ్మా. ఆ మార్క్స్ మెమో అనేది ఎలా ఉంటుందంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నార్మల్గా మార్క్స్ మెమో అనేసి, ఇంకొకటి వచ్చి సిఎంఎం అంటామమ్మా. దాన్ని మనం ఏమంటామంటే కన్సల్టెంట్ మార్క్స్ మెమో అనేసి అంటాము. మన ఏపీలో కొన్ని యూనివర్సిటీస్ అనేది ప్రతి సెమ్కి సంబంధించి ఫస్ట్ సెమ్కి సంబంధించి సపరేట్గా ఒక సర్టిఫికేట్, సెకండ్ సెమ్కి సంబంధించి సపరేట్గా ఒక సర్టిఫికేట్, థర్డ్ సెమ్కి సంబంధించి అంటే దానికి సపరేట్గా ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 6 సెమిస్టర్లు కలిపి మీ డిగ్రీ మొత్తానికి కలిపి 6 సర్టిఫికేట్ అయితే ఇస్తారమ్మా. సో వాటిని ఏమంటామంటే మనం సిఎంఎం అంటాము, అంటే కన్సల్టెంట్ మార్క్స్ మెమో అంటాము. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో వాటి మీరు పీడిఎఫ్గా చేసి అన్ని సర్టిఫికేట్ కలిపి పీడిఎఫ్గా చేసి మీరైతే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. దీన్ని మనం ఏమంటున్నాం, సిఎంఎం అంటున్నాం. సో ఇది ఉన్నా ఓకే, అది కూడా ఎవరు ఇచ్చినాలి, మీ యొక్క కాలేజ్ వాళ్ళు కానీ మీ యొక్క అఫీషియల్గా మీ యొక్క యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఎవరైతే మీ యొక్క యూనివర్సిటీ స్టీల్ వేసి సిగ్నేచర్ చేసింటారు కదా అవి ఒరిజినల్స్, ఓకేనా. ఆ ఒరిజినల్స్ ఏమేమి ఉంటే అప్లోడ్ చేసినా కానీ నో ఇష్యూ. లేదంటే ఇంకో కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే 3 years డిగ్రీ కలిపి 6 సెమిస్టర్లు కలిపి కూడా ఒకే మార్క్ షీట్లో, సో మీరు గమనించే ఉంటారు మీ యొక్క ఇంటర్మీడియట్ కానీ మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమో అనేది ఒకే సింగిల్ A4 సైజ్ పేపర్లో అన్ని సెమ్లకు సంబంధించి ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, సిక్స్త్ సెమ్ వరకు కదా ఉండేది. సో 6th సెమ్కి సంబంధించి 6 సెమిస్టర్కి సంబంధించి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ ఇయర్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఏ సెమిస్టర్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేసి అన్నీ కలిపి ఒకే A4 సైజ్ పేపర్లో కలిపి మీకు కింద టోటల్గా అనేసి మీకు ఒక మార్క్స్ మెమో అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. అంటే మొత్తం 6 సెమిస్టర్లు కలిపి మార్క్స్ మొత్తం కలిపి ఒకే సింగిల్ పేపర్లో ఉంటాయి. దీన్ని మనం ఏమంటున్నామంటే మార్క్స్ మెమో అంటాం. సో ఇది ఉన్నా ఓకే. ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే మీ యొక్క యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారమ్మా. సో మన ఏపీలో కొన్ని యూనివర్సిటీస్ అనేది సింగిల్ పేపర్లోనే మీ యొక్క సెమిస్టర్ మొత్తం కలిపి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దీన్ని మనం మార్క్స్ మెమో అంటాము. ఇది ఉన్నా కానీ నో ఇష్యూ. ఒకవేళ కొన్ని యూనివర్సిటీ ఏం చేస్తారంటే ఈ విధంగా మార్క్స్ మెమో లేకుండా ప్రతి సెమ్కి సంబంధించి సపరేట్గా మార్క్స్ మెమో అనేది రిలీజ్ చేస్తారు. అది ఉన్నా డోంట్ వరీ, ఓకేనా. సో అది ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో వాటిని అన్నింటిని కలిపి మీరు పీడిఎఫ్ చేసి మీరైతే అప్లోడ్ అయితే చేయవచ్చు. కానీ మీ యొక్క యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు అడిగిన డౌట్ ఏంటంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండే సరిపోతుందా కౌన్సిలింగ్కి, లేక సెమ్ మెమోస్ పక్కాగా ఉండాలని అడగడం జరిగింది. సో ఒకటమ్మా, మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్లు మీ 6 సెమిస్టర్లు కలిపి ఒకే సింగిల్ పేపర్లో ఉంటే అది కూడా ఒరిజినల్ కలిగి ఉంటే నో ఇష్యూ, ఓకేనా. సో తర్వాత చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ 2024 సంబంధించి కొత్త క్యాస్ట్ లేదు, 2021కి ది క్యాస్ట్ ఉంది, పర్లేదా ప్లీజ్ రెస్పాండ్. నేను మీకు ఇప్పుడుగా రెస్పాండ్ అవుతున్నది. సో మీ యొక్క ఏపీ పీజీకి సంబంధించి మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజు నుంచి నేను ప్రతిరోజు కూడా మీకు వీడియో చేసిన ప్రతిసారి నేను మీకు అయితే రెస్పాండ్ అవుతూనే ఉన్నాను. సో మీకు నేను 2021, 22, 23 సంబంధించి మీకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉంటే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్లే. సో నేను అంటున్నది ఒక 50% అనేసి. సో మీకు 2024 సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లు అనేసి మీరు మన ఏపీ పీజీకి సంబంధించి ప్లేలిస్ట్ చూడండి. ప్రతి ఒక్క వీడియోలో నేను మీకు కంపల్సరీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేది 2023, 24 ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లు చెప్పడం జరిగింది. సో మీరు ఇంత నెగ్లెక్ట్ కొంటే సో నేను కూడా ఇచ్చలేం. కానీ మీరు 2021 అంటున్నారు కాబట్టి ఒకసారి అప్లోడ్ చేసి చూడండి, ఎలాంటి ప్రాబ్లం రాదనుకుంటున్నాను. కానీ మీకు గవర్నమెంట్ మారింది, సో అదేవిధంగా ఇయర్ కూడా మారింది. నార్మల్గానే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేది వ్యాలిడిటీ అనేది 6 months మాత్రమే అమ్మా,
ఓకేనా. సో కాబట్టి ఒకసారి అప్లోడ్ చేసి చూడండి. లేదంటే మీకు ఇంకా రిజిస్ట్రేషన్ అనేది, ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఇంకా మీకు రిజిస్ట్రేషన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి సో మేబీ మీరు రేపే వెళ్ళి క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేయండి. మీ యొక్క సచివాలయం ముట్టింగ్ కదండి, మీ శాఖకు వెళ్ళి అప్లోడ్ చేసేయండి. అప్లై చేసిన వెంటనే మీకు వితిన్ 7 డేస్లో మీకు అయితే ఇచ్చేస్తారు. సో మేబీ మీకు 12th వరకు టైం ఉంది కాబట్టి ఒకవేళ ఆల్ క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి. లేదంటే మీ యొక్క పాతదే ఉంది కదా 2021 సంబంధించి అదే అప్లోడ్ చేయండి. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఒక 50% ఛాన్స్ అమ్మా. సో నేను కూడా కరెక్ట్గా చెప్పలేను కదా. సో నేను ముందు నుంచి మీకు అది చెప్తూ వస్తున్నాను, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇందులో క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేది ఏ ఇయర్తో కావాలనేసి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తున్నాను. ఓకేనా. సో నా మీద బాధపడి నేను కూడా ఏం చేయలేమా. కాబట్టి నేను ఎందుకంటే ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్క గైడెన్స్ నేను మీకు ఇస్తూ వస్తున్నాను ఫస్ట్ నుంచి కూడా మీకు 2021 కాబట్టి అప్లోడ్ చేయండి. పెద్దగా ఏం ప్రాబ్లం అయితే రాదు. ఒకవేళ వస్తే సెకండ్ కౌన్సిలింగ్ ఉంది, నో ఇష్యూ. ఓకేనా. సో ఒకవేళ మళ్ళీ మీరంతా ఇబ్బంది పడితే రేపే వెళ్ళి క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అప్లై చేసేయండి. ఓకేనా బ్రో. ఇంకా అంబేద్కర్ యూనివర్సిటీ సెకండ్ సెమ్ సప్లై రిజల్ట్స్ ఇంకా రాలేదు. సో దీని గురించి నేను తర్వాత లాస్ట్లో మాట్లాడతాను. ఎందుకంటే thumbnail మీద ద్వారా నేను అదే టైటిల్ అయితే పెట్టడం జరిగింది. సో దీని గురించి నేను మీకు అయితే లాస్ట్లో మాట్లాడతాను. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే చాలు కదా సార్, సెమ్ మార్క్స్ మెమోస్ లేవు నా దగ్గర. ఓకే మా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. అందులో మీకు మీ యొక్క యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి 6 సెమిస్టర్లు కలిపి ఒకే సింగిల్ పేపర్లో ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటే నో ఇష్యూ, దాన్ని కూడా మీరైతే అప్లోడ్ చేయొచ్చు. కానీ ఒరిజినల్ కలిగి ఉండాలి. ఓకేనా. ఎందుకంటే మీ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారమ్మా. వెరిఫికేషన్ చేసి మీకు సక్సెస్ అనే మెసేజ్ వస్తేనే మీరు వెబ్ ఆప్షన్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. కాబట్టి ఒరిజినల్స్ ఉంటే నో ఇష్యూ. వాట్ అబౌట్ ఏపీఈడి సెట్? మా ఏపీఈడి సెట్ సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. సో మేబీ మీకు త్వరలో కూడా మీకు కూడా స్టార్ట్ అయితే అయిపోవచ్చు. వస్తే 100% మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను, అందులో నో ఇష్యూ. ఓకేనా అన్న. మాకు ఇంకా మార్క్స్ మెమో రాలేదు. సో దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇదే లాస్ట్ నాకు. ఓకే అమ్మా. సో దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు ఏపీ పీజీ సెట్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. సో మేబీ రేపు నుంచి మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు. అప్డేట్ అయిన వెంటనే నేను మీకు అయితే మళ్ళీ వీడియో చేస్తాను. ఎందుకంటే టైం టేబుల్ ఇంకా రిలీజ్ అయితే చేయలేదమ్మా. వెబ్ ఆప్షన్ ఎప్పుడు పెట్టుకోవాలి, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనికి సంబంధించి ఇంకా మీకు ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయలేదు. ఒక న్యూస్ పేపర్ అప్డేట్ అయితే వచ్చింది. మీకు ఫుల్ నోటిఫికేషన్ అనేది మేబీ రేపు నైట్ అలాగైతే వచ్చేస్తుంది. వస్తే నేను 100% మీకు అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ అనేది అప్డేట్ అయిన వెంటనే. సో ఇప్పుడు పాయింట్కి వస్తే కొందరి దగ్గర డిగ్రీ మార్క్స్ మెమో లేదు. సో మా యూనివర్సిటీ వాళ్ళు ఇంకా మాకు సర్టిఫికేట్ ఇవ్వలేదు, మాకు ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు, మేము ఏం చేయాలి, మా పరిస్థితి ఏమిటి అనేసి ఎక్కువ మంది అయితే అడగడం జరిగిందమ్మా. సో మీరు ఏపీ పీజీ సెట్ ఒకరే కాదు, నాకు ఐసెట్ వారు కామెంట్ చేశారు, ఈ సెట్ వారు కూడా కామెంట్ అయితే చేయడం జరిగిందమ్మా. నాకు చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇందులోనేటువంటి నెక్స్ట్ ఆపర్చునిటీ ఏమిటంటే మీకు సెకండ్ కౌన్సిలింగ్ అమ్మ. ఓకేనా. సో మీరు డిగ్రీకి సంబంధించి మీరు కౌన్సిలింగ్ సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునే టైంకి అంతా మీ దగ్గర మీ యొక్క డిగ్రీ మార్క్స్ మెమో కానీ సిఎంఎం కానీ ఇవి ఉంటే సరిపోతుంది. ఇవి లేకపోతే మనం కూడా ఏం చేయలేము. ఎందుకంటే కంపల్సరీ డిగ్రీ మార్క్స్ మెమో అనేది 100% అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది, మ్యాండేటరీ ఇది. కాబట్టి మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది మిస్ అయిపోతుంది 100%. అందులో డౌటే లేదమ్మా. ఓకేనా. 100% మీకైతే ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది మిస్ అయితే అయిపోతుంది. మరి మాకు ఎప్పుడు ఛాన్స్ ఉంటుందంటే మీరు సెకండ్ కౌన్సిలింగ్కి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూ. సార్ ఇప్పుడు మా దగ్గర డిగ్రీ మార్క్స్ మెమో లేదు కాబట్టి మేము ఇప్పుడు రిజిస్ట్రేషన్కి అయితే అప్లై చేసుకోలేదు, మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే 100% మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకేనా. సో ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఎవరి దగ్గర మార్క్స్ ఏమో లేదో, సో వాళ్ళైతే సెకండ్ కౌన్సిలింగ్కి మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకొక విషయం ఏమిటంటే మీ దగ్గర సెకండ్ కౌన్సిలింగ్ అంతా అన్ని యూనివర్సిటీస్ మొత్తం కూడా మన ఏపీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ మొత్తం కూడా డిగ్రీ మార్క్స్ మెమో అనేది స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి పక్కాగా మీకు సెకండ్ కౌన్సిలింగ్ అంతా మీ దగ్గర డిగ్రీ మార్క్స్ మెమో ఉంటుంది కాబట్టి మీకు సెకండ్ కౌన్సిలింగ్ అయితే 100% మీకు అయితే ఛాన్స్ అయితే ఉంటుందమ్మా. సో ఈ విషయంలో మీరు మనం ఏమి చేయలేము. ఓకేనా. సో ఇది మా ఇవాళ అప్డేట్. మీకు ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీకు 100% మీకైతే అప్డేట్ అయితే 100% అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఎప్పటికప్పుడు నేను మీకైతే అప్డేట్స్ అయితే పెడుతుంటాను. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.